అప్పుడప్పుడు విధి కూడా వింత నాటకాలు ఆడుతూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమే మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. నాగ్పూర్ జిల్లా రామ్టెక్కు చెందిన గంగాబాయి సాఖరే 103 వృద్ధురాలు. గత 2 నెలలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. గత కొద్ది రోజులుగా ఆమె కేవలం 2 స్పూన్ల నీటిని మాత్రమే తీసుకుంటూ జీవం లేని స్థితిలో ఉంది. సోమవారం సాయంత్రం ఆమె శరీరంలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె మరణించినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే బంధువులందరికీ ఆమె చనిపోయిందని సమాచారం ఇచ్చారు. ఏడుపులు పెడబొబ్బల మధ్య గ్రామస్తులు అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు శ్మశానానికి తీసుకెళ్లేందుకు వాహనాన్ని కూడా బుక్ చేశారు. సాంప్రదాయం ప్రకారం ఆమెకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి చేతులు కాళ్లు కట్టేసి ముక్కులో దూది కూడా పెట్టారు. ఆమెను కడసారి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి బంధువులు భారీగా తరలివచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో ఒక అద్భుతం జరిగింది. గంగాబాయి మనుమడు రాకేష్ సాఖరే ఆమె పాదాల వద్ద కూర్చుని ఉండగా బామ్మ కాలివేళ్లల్లో చిన్న కదలిక గమనించాడు. వెంటనే కంగారుగా ముక్కులోని దూదిని తొలగించగా ఆమె ఒక్కసారిగా గట్టిగా గాలి పీల్చుకుంది. అది చూసిన బంధువులు స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చనిపోయిందనుకున్న బామ్మ బతికింది అనే వార్త ఊరంతా పాకిపోవడంతో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మరోవైపు బంధువులు అంత్యక్రియల కోసం వేసిన పందిరిని తొలగించి బుక్ చేసిన వాహనాన్ని వెనక్కు పంపారు. మరణ వార్త విని ఏడుస్తూ వచ్చిన వారంతా ఆమె బతికి రావడం, మరుసటి రోజు ఆమె పుట్టినరోజు కావడంతో ఆనందంతో కేక్ కట్ చేయించారు. అందరూ అక్కడే ఆనందంగా గడుపుతూ సంబరాలు చేసుకున్నారు.